హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శామ్ రజ్జీ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర టమాటా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే గోంగూరను గిల్లి బాగా నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక గిన్నెలోకి తీసుకొని గోంగూర అయితే గిన్నెలోకి తీసుకున్నాక ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులోకి టూ టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ ఆనియన్స్ ఇందులో వేసుకోవాలి. టేస్ట్కి తగ్గ సాల్ట్, పసుపు, కారం, నూనె, వాటర్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మూత పెట్టేసి స్టవ్ మీద చూడండి ఫ్రెండ్స్, స్టవ్ మీద అయితే పెట్టిన మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో బాగా మెత్తగా మెదమాలి. ఇలా పప్పు గుత్తితో బాగా మెత్తగా మెదుముకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం అయితే ఒక గిన్నె పెట్టి తాలింపు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, గిన్నె అయితే ఆయిల్ కూడా వేయడయింది. ఇప్పుడు పోపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. చూడండి ఫ్రెండ్స్, పోపు అయితే వేగిపోయింది కదా. ఇప్పుడు ఇది గోంగూరలోకి యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే గోంగూర టమాటా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ అండ్ లైక్, కామెంట్ ఫ్రెండ్స్.